పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ మూవీ సూపర్ హిట్ తో మంచి జోష్ మీదున్నారు. 2 నెలల క్రితం హరిహర వీరమల్లుతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకుని తీవ్రమైన నిరాశకు గురైన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఓజీ చిత్రంతో చాలా కాలం తర్వాత సినిమాల పరంగా ఫుల్ జోష్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్స్టర్ రోల్లో చూసి మురిసిపోతూ పదే పదే థియేటర్స్ కి వెళ్లి చూస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ నుండే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ తో పాటు ఫ్రీక్వెల్ కూడా ఉంటుందని ఆ చిత్ర డైరెక్టర్ సుజిత్ ఇదివరకే చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సుజిత్ నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం పూర్తవగానే వచ్చే ఏడాది ఓజీ ఫ్రీక్వెల్ మరియు సీక్వెల్లను చిత్రీకరించబోతున్నాడు. ఇవి 2029 ఎన్నికల్లోపు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఓజీ 2 షూటింగ్ మొదలవక ముందే పవన్ కళ్యాణ్ మరో గ్యాంగ్స్టర్ మూవీ చేయబోతున్నాడు. చాలా కాలం క్రితమే ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ సంస్థలో పవన్ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడని అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ఎందుకో ఈ చిత్రం ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. స్టోరీ, స్క్రిప్ట్స్, డైలాగ్ వెర్షన్ తో కలిపి రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళతామని ఆ చిత్ర నిర్మాత రామ్ తుళ్ళూరి పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. కావున పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీ అవడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రం సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. పవన్ కళ్యాణ్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించబోతున్నాడట. వకంతం వంశీ ఈ చిత్రానికి కథని అందించాడట. గ్యాంగ్స్టర్ రోల్లో మళ్లీ పవన్ కనిపించబోతున్నాడు అనే విషయం అభిమానులకు ఆనందాన్ని కలిగించేదే. కానీ సురేందర్ రెడ్డి గత చిత్రం ఏజెంట్ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమాలో ఆయన డైరెక్షన్ కూడా చాలా వీక్ అనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఆయన చేయడం రిస్కేమో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో.